ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి నాయన మరి మీరే మాతో మాట్లాడండి. వాక్య ధ్యానములో మీరే సహాయకరంగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఆయన ఆత్మీయమైన మేలును మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా రోజులైంది నేను వాక్యం వచ్చి పంచుకోవటం. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతాను, చూస్తాను. 19 నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఈ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మరి యేసు ప్రభు ఇద్దరి మధ్య సంభాషణను గురించి రాయబడి ఉంది. మరి యేసు ప్రభు అలిసినటువంటిగానే అలిసిపోయి ఆ బావి వద్ద, యాకోబు బావి అని ఉంది, సుకార్ అనే ఊరి దగ్గర, ఆయన యూదయ నుంచి బయలుదేరి ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నాడంటే గలిలయకు వెళ్తున్నాడు. ఇవి ఉత్తర దక్షిణంగా ఉంటాయి కాబట్టి ఈయన యూదయ నుంచి బయలుదేరాడు. మధ్యలో ఉంటుంది అన్నమాట సమరయ ప్రాంతం. సమరయ ప్రాంతానికి వెళ్ళాలంటే మరి చుట్టూ తిరిగి వెళ్తారు యోర్దాను నది నుంచి. ఆ సమరయ ప్రాంతం ఎందుకంటే వాళ్ళని ద్వేషిస్తారనమాట యూదులు, కాబట్టి మ్యాక్సిమం ఆ రూట్ని అవాయిడ్ చేస్తారు. అటు నుంచి వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్తారు. అయితే యేసు ప్రభు మొట్టమొదటిగా మనం చూస్తే ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి 4వ వచనములో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారను ఊరికి వచ్చెను. అక్కడ ఒక యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిగానే ఆమె ఆ బావి వద్ద కూర్చుండెను. దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి మొదటే అన్నీ తెలుసు కాబట్టి ఆ కానాను సమరయ స్త్రీని మరి రక్షించటానికే యేసు ప్రభు అంత దూరం ప్రయాణం చేసి, మనం కానీ చూస్తే పర్వత ప్రాంతం ఎలా ఉంటుందంటే గొప్ప వేడి కలిగిన ప్రాంతం అన్నమాట. అలసిపోవటం, కొంచెం దూరం నడవంగానే ఆ పర్వత ప్రాంతాల్లో గడ్డి కూడా ఉండదు అనమాట. మామూలుగా అంతా ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. ఆ పర్వత ప్రాంతాల్లో ఆయన ఎంతో యూదయ నుంచి బయలుదేరి సమరయ మరి ఆ బావి దగ్గరికి చేరుకున్న కారణం ఏంటంటే ఆ స్త్రీని రక్షించడానికి అన్నమాట. సమరయ స్త్రీ మరి ఆమె రాకముందే ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె వచ్చింది ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాత.
అక్కడ రాయబడి ఉంది కదా, 7 గంటల, ఇంచుమించు 12 గంటలు ఆయన 7వ వచనంలో ఉంది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగానే యేసు ఏమంటున్నాడంటే నీళ్లు అడుగుతున్నాడు, దాహమునకిమ్మని. ఎందుకంటే మరి మాటలు ప్రారంభించాలి కదా, ఆమెతో మాట్లాడాలంటే. ఆమె కూర్చొని ఆయన రియాలిటీగానే ఆయన దాహం దప్పికకొని ఉన్నాడు. అందుకని ఆమెను అడుగుతున్నాడు నీళ్ళు ఇవ్వమని. నీళ్లు ఇవ్వటానికి ఆ శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే ఆయన ఒంటరిగానే ఉన్నాడు. శిష్యులు ఏమో ఆహారం తీసుకురావటానికి ఊర్లోకి వెళ్ళారు. అప్పుడు నువ్వు యూదుడువు కదా, మరి నాకెందుకు నీళ్ళు అడుగుతున్నావు అన్నాడు. ఆ స్త్రీతో దాహమునకు ఎలాగ అడుగుచున్నావని ఆమెతో చెప్పాను. యేసు, నీవు దేవుని వారు, నేను ఎవరో అయితే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు తెలుసుకుని ఉంటే నీవు నీళ్లు అడగమని అడుగుతావు, అప్పుడు ఆయన నీకేమిస్తాడంటే జీవజలం ఇస్తాడు అన్నాడు. ఇక్కడ జీవజలము అంటే నిత్య జీవము, రక్షణ అని అర్థం. అయితే ఆమె ఇంకా అర్థం చేసుకోలేకపోతుంది. అలాగా సంభాషణ సాగుతూ వచ్చేలేకి ఒక పాపి తిరిగి మరి ఆ వెలుగు చీకట్లో వెలుగు ప్రకాశించినప్పుడు ఎలా అయితే తిరిగి జన్మిస్తారో, ఆమె చివరగా యేసుప్రభు ఏం చెప్పాడంటే, సరే నేను దాహమునకు ఆ నీళ్లు నాకు ఇవ్వమన్నప్పుడు ఆమె ఏమంటాడంటే మీ పెనిమిటిని పిలుచుకొని రమ్మంటాడు. ఎక్కడుందన్నమాట, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆమెని రహస్య జీవితం అంతా యేసుప్రభువుకు తెలుసు కాబట్టి ఆమె యొక్క పాపము యొక్క స్థితిని మేలుకొల్పాలంటే ఆమె యొక్క పర్సనల్ లైఫ్లోకి ఆయన గూర్చి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే పెనిమిటిని పిలుచుకు రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఏమంటుందంటే నాకు పెనిమిటి లేడు. యేసు ఆమెతో నా పెనిమిటి లేడని చెప్పిన మాట నిజమే చెప్పావు, ఆమె కరెక్ట్గానే చెప్పింది. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితే అన్నాడు. ఇప్పుడు కూడా పెనిమిటి లేడు. ఇంతకుముందు 5 ఉన్నారు ఆమెకి, అయితే ఇప్పుడున్న ఆయన కూడా పెనిమిటి కాదు. ఇప్పుడు వెంటనే ఏమంటుందంటే ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ప్రవక్తవని గ్రహించింది. ఎందుకంటే ఆమె పర్సనల్ లైఫ్ గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఈయనన్నీ చెప్పేస్తున్నాడే అనేటువంటి గ్రహింపు వచ్చేసింది. అంటే అప్పుడు చిన్నగా పాపాన్ని గురించి ఆమెను ఏం చేస్తున్నాడంటే మేలుకొల్పుతున్నాడు అనమాట. ఆయనే జీవపు కలిగిన మాటలు అందరి స్థితిని తెలిసినవాడు కాబట్టి ఈమె యొక్క బ్రతుకంతా తెలుసు అనమాట యేసు ప్రభుకి. ఆమె కోసమే ఆయన అంత కష్టపడి అక్కడికి వచ్చింది. అయితే ఆమెకు ఎప్పటికైతే నిజదేవుడు ప్రవక్త అని తెలుసుకుని ఆమె ఆలోచిస్తుందో ఆమెకు వెంటనే పాపం మీద పశ్చాత్తాపం కలుగుతుంది. అయితే ప్రవక్త అని చెప్పినప్పుడు ప్రవక్తలకి తెలుసు కదండి, ఆమె ఆరాధించాల్సింది మరి నేను ఎక్కడ ఆరాధించాలనే దాంట్లోకి ఆ దాహమునికి అడిగిన దగ్గర నుంచి మళ్ళీ చిన్నగా వాళ్ళ మధ్య సంభాషణ బిగినయి చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఆమె మారినట్లుగా, పరివర్తన చెందినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆమె యేసుప్రభువుతో అడుగుతుంది, ఆరాధించవలసిన మేము ఎలా ఆరాధించాలి? సమరీయులేమో గెరాజిము కొండ మీద వాళ్ళకి ఆలయం ఉంది, అక్కడ ఆరాధిస్తారు. మరి సమరీయులే యూదులేమో యెరూషలేము మందిరంలో ఆరాధిస్తారు. అంటే వీరిద్దరికి వైరం అన్నమాట. మరి ఎక్కడ ఆరాధించాలి అటువంటప్పుడు? యెరూషలేములోనేమో యూదులు ఆరాధించాలని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో ఒక స్థలం ఒక చోటకే వెళ్ళాలి. అయితే క్లియర్గా చెప్పలేదు ఈ పలానా చోటే మరి ఆరాధించాలని చెప్పి. యూదులు ఏమంటారంటే గెరాజీము కొండది, ఆ సమరయులు 5 పెంటట్యూక్ అంటారు కదా, 5 కాండాలను మాత్రమే నమ్ముతారు. వాళ్ళు ప్రవక్తల గ్రంథాలు కానీ కీర్తనలు కానీ నమ్మరు అన్నమాట. యూదులేమో ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు వీళ్ళు నమ్మి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎక్కడ? గెరాజీము కొండ మీద అంటారు. వీళ్ళైతేనేమో సమరయులేమో మాకు ఇచ్చింది ఎక్కడంటారు? సియోను, యెరూషలేము కొండ మీద ఇచ్చారని చెప్తారు. అయితే ఈ రెండిటికి మధ్యలో
ఆమె కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట, ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి నిజంగా అయితే. అసలు ఈదులు సమరయులు అంటే ఎవరంటే అష్షూరీయులు. ఒకప్పుడు సమరయ అంటే ఇజ్రాయెల్ 10 గోత్రముల ప్రాంతమే కదా అది. వీళ్ళు ఏం చేశారంటే చెరబట్టి పట్టుబడిపోయినప్పుడు 2 రాజుల 17వ అధ్యాయంలో ఉంటుంది, వీళ్ళని కొంతమంది పేదలైన వారిని ఇజ్రాయేలీని వదిలిపెట్టి వెళ్ళారు. అష్షూరీయులు వచ్చి అన్ని జనాంగాల్ని ఆ ప్రాంతాల్లో ఉంచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళతోటి సంబంధం, రిలేషన్షిప్, వివాహాలు చేసుకుని అక్కడ అన్ని జనులు ఏర్పడిపోయారు అనమాట. ఆ అన్ని జనులుగా ఒకళ్ళ తర్వాత జనరేషన్ టు జనరేషన్ అక్కడ జనాభా పెరిగిపోయి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే సమరయులుగా అంటారు. సమరయులు అక్రమ సంతానం అని వాళ్ళు ఎంచుతారు యూదులు. అందుకని వాళ్ళని రానిచ్చే నెహెమ్యా టైంలో కూడా ఏమైందంటే ఆ మందిరం ప్రహారాలు కట్టుతున్నప్పుడు మేము సహాయం చేస్తామని సమరయులు వచ్చారు. సమరయులు వచ్చినప్పుడు వారే ఒప్పుకోలే, మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళిపోండి అన్నారు. ఆ తర్వాత కాలంలో ఎల్యాషీబు, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు టోబియా అనే తోటి సంబంధం పెట్టుకొని వివాహ సంబంధం ఏర్పడిన తర్వాత మేనం అల్లుడయ్యాడు కదా. ఆ తర్వాత వాళ్ళందరినీ అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు, మీరు ఇక్కడ యెరూషలేములో ఉండటానికి వీలు లేదని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము గెరాజీము కొండ దగ్గరికి వెళ్ళి ఒక దేవాలయం కట్టుకొని వాళ్ళు సపరేట్గా ఆరాధించడానికి ప్రారంభించారు. అక్కడ ఉన్న దేవాలయం వాళ్ళది అనమాట. సమరయులు ఆరాధించే దేవాలయం ఎక్కడుందంటే గెరాజీము కొండ మీద ఉంది. యూదులు ఆరాధించే స్థలం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో యెరూషలేం మందిరం ఉంది. గెరాజీము కొండ మీదేమో సమరయులు ఆరాధించే మందిరం ఉంది. అయితే ఈ సమరయ స్త్రీ మారు మనసు పొందింది, కానీ ఆరాధన ఎవరిని ఎలా ఆరాధించాలనేది ఇంకా ఆమెకి తెలియలేదు. అందుకని యేసు ప్రభువుని ఒక సామాన్య మానవునిగానే ఆమె ఎంచి ఆ ప్రశ్నిస్తూ ఉందన్నమాట, ఒకటి తర్వాత ఒకటి. అయితే ఈమె చెప్పింది ఏంటంటే యేసు ప్రభువు ఆమెలో ఉన్నటువంటి పాప స్థితిని మేలుకొలిపి ఇప్పుడు ఎలా ఆరాధించాలనే విషయాన్ని ఆమెకి చెప్తున్నాడు అనమాట. అయితే అక్కడి నుంచి ఆమె అప్పుడు అంటుంది కదా, అప్పుడు స్త్రీ, అయ్యా నీ ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేము మీదనైనను తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు తెలియని దానిని ఇక్కడ తెలియని దానిని ఆరాధించి యూదులు రక్షణ యూదుల నుంచే వస్తుంది. యేసు ప్రభు యూదుడే కదా. యేసు ప్రభు యూద జాతిలో నుంచి రావటం వల్లే రక్షణ అందరికీ, ప్రపంచానికి సంక్రమించింది. అయితే అన్యులు సమరయులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడంటే, మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. దావీదు కాలంలో దేవుడు చెప్పింది ఏంది? యెరూషలేములోనే దేవుని మందిరం ఉంటుంది, సకల జనులకు రక్షణ అక్కడి నుంచే వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే యెరూషలేములో నుంచి అయితే రాబోయే కాలంలో ఏమైందంటే ఇటు యెరూషలేములో కాదు, ఇటు గెరాజీము పర్వతం కొండ మీద కూడా కాదు. అయితే ఒక కాలము అనే మాటకి ఇక్కడ లా అన్నమాట. ధర్మశాస్త్ర యుగం ఎప్పటి వరకు అంటే యేసు ప్రభు వచ్చి చనిపోయినంత వరకే ఆ ధర్మశాస్త్రం, పాత నిబంధన అనేది ముగింపు అన్నమాట. అయితే ఒక కాలం అనేదాన్ని ఇంకొక కాలం వస్తుందంటే యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ కార్యాన్ని ముగించబోతున్నాడో ఈ కాలానికి వీళ్ళు చేసిన బలులకి వీళ్ళు చేసిన అన్నిటికీ సమాప్తి పలకబోతున్నాడు అనమాట. అదే కాలం అంటే అది ఇప్పుడే వచ్చిందంటే ఏంటంటే ఆ తప్పని ఇక్కడ ఏముంది మాట ఉంది కదా, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇక నుంచి బలులు కానీ దేవాలయాలు కానీ అక్కర్లేదన్నమాట. అయితే ఇప్పుడు వచ్చే ఉన్నది అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడే క్షణము ఆ టైంలోనే ఆ టైం వచ్చింది అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన స్టార్ట్ అయిపోయినట్టేనమాట. తండ్రిని ఒకప్పుడు దేవాలయంలో దూరంగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవునికి ప్రజలకి వ్యక్తిగత సంబంధం ఉండేది కాదనమాట. దేవుడు అంటే భయంతో దూరం నుంచి ఉండేవాళ్ళు అనమాట. దేవునికి మునుపు దూరస్థులం అనే మాట ఉంది కదా, దూరస్థులు అనమాట. దేవుని ఒక క్రమంగాన్ని దాటారంటే మరణ శిక్ష. ఒక భయం అనేది హృదయంలో ఉండేది.
అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత తండ్రిని పరిచయం చేస్తున్నాడు. తండ్రితో సంబంధం అంటే ఎట్లాంటిదంటే, ఒక పిల్లలకి ఒక కుటుంబంలో తండ్రి ఎలాగుంటాడో అలాగ దేవుడు మన దగ్గరికి వచ్చాడు అనమాట యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి తండ్రిని పరిచయం చేశాడు అనమాట. తండ్రి ప్రేమను పరిచయం చేశాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక కాలం వస్తుంది, అప్పుడు యథార్థంగా మరి ఆరాధిస్తారనమాట. అది కొత్త నిబంధన కాలం. యేసు ప్రభు వచ్చిన తర్వాత మునుపు ఉన్నటువంటి ఆరాధన క్రమం ఏమైపోయిందంటే ముగించబడింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ నూతన క్రొత్త నిబంధన అంటే ఏంటంటే, యేసు ప్రభు రక్తం మీద ఆధారపడి ఉన్న, యేసు ప్రభు చేసినటువంటి విమోచన కార్యం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలని అప్పుడు యేసు ప్రభు శిలువ కార్యం మందు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడనమాట. విశ్వాసం ద్వారా తండ్రిని ఇంతకుముందు పాత నిబంధన కాలంలో తండ్రిని గురించినటువంటి ఆ విషయాలు తెలియవు. అయితే కాలం అనేది డిస్పెన్సేషన్ మారుతా వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్ర యుగం అనేది ఏమైందంటే ఎండ్ అయిపోతుంది. యేసు ప్రభు రావటంతో మరి క్రొత్త నిబంధన కాలం దేవుడు మరి ఈరోజు మరి స్టార్ట్ అయిపోయిందనమాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ఇక్కడి నుంచే. ఇప్పుడు వచ్చింది ఆ కాలం. అంటే ఆమె రక్షించబడింది. ఆమె మీద చీకటిలో జీవిస్తున్న ఆమె వెలుగు ఆమెకి దొరికిందనమాట. ఈ చివరి వాక్యంలో చెప్పినప్పుడు మెస్సే వస్తాడు అంటారు కదా, అప్పుడు వచ్చి అన్ని సక్రమంగా చేస్తాడని చెప్పి ఆ మాటలు ఉన్నప్పుడు, మాకు మెస్సే వస్తాడని చెప్పి, క్రీస్తనబడిన మెస్సే వచ్చినని నేను ఎరుగుదును, ఆయనకు వచ్చినప్పుడు ఆ సమస్తము తెలియజేయనని చెప్పగా ఆ మాటలకు నేనే అని ఆయన చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు. ఇంకెంతకంటే వాక్యం లేదు కదా. యేసు ప్రభు నేనే అని చెప్పింది ఇక్కడ ఈ భాగంలో సమరయ స్త్రీతో చెప్పాడు. ఇక్కడ డైరెక్ట్గా క్రీస్తు అనే మెసేజ్ నేనే. ఇంకా ఆమెకి ఆమె అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు అనమాట. అప్పుడు ఆమె కొండను వదిలిపెట్టి గ్రామంలోకి వెళ్ళింది. మీరు నేను చేసినవన్నీ నాకు చెప్పాడు ఈయన కదా అని చెప్పినట్టు. అయితే ఆరాధన అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆరాధన అనే ఈ మొదటి పాత నిబంధన కాలంలో ఒక మందిరం ఉంటుంది, యాజకులు ఉండేవాళ్ళు, బలులు అర్పించాలి, దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే ఒక క్రమము, కొంతమంది ద్వారానే యాక్సెస్గా వెళ్ళాలన్నమాట. సామాన్య ప్రజలు వేరు చోట ఉంటారు, యాజకులు వేరుగా ఉంటారు, లేవీలు వేరుగా ఉంటారు. ప్రతిదీ ఒక క్రమంలో ఉంటుందన్నమాట. ఆరాధన క్రమం అలా ఉండేది. చిన్న ధర్మశాస్త్రం అంతా అనుసరించాలి, ఇది చేయకపోతే తప్పు, ఇలా చేయి అంట. అయితే ఇవన్నిటిని గురించి ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రం రాబో మేలుల ఛాయగలదంట. కొలసీ పత్రికలో ఒక మాట ఉంది, చూస్తారా? ఎక్కడ ఏ వచ్చిన 2:10 నిజస్వరూపం కింద శరీరం అని ఉంది కదా. ఇవన్నీ ఛాయ అన్నమాట. ఛాయ అంటే నీడ. మరి యేసు ప్రభు యొక్క నీడ అన్నమాట. యేసు ప్రభు అసలైనటువంటి రూపము, శరీరము, లేకపోతే దేవుడు, ఆ దేవుని యొక్క ఛాయ. ఇవన్నీ ఛాయగా చూస్తూ వాళ్ళు ఆరాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసలైన దేవుడు ఈ భూలోకంలో మానవ శరీరం ధరణ చేసి వచ్చిన తర్వాత ఆ ఛాయతో ఏం పని? ఇప్పుడు నేను నిలబడినాను, నేను వెనక నుంచి నా నీడ కనపడుతుంది. ఆ పాత నిబంధన కాలంలో దేవుని యొక్క నీడను చూశారు వెనక నుంచి. అయితే అసలైన రూపం కనపడినప్పుడు ఆ నీడతో సంబంధం ఏముంది? అయితే ప్రవక్తల ప్రవచనాలన్నీ చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుని గురించి, మెస్సే అయిన క్రీస్తు వస్తాడని చెప్పి. ఆ క్రీస్తు వచ్చిన తర్వాత ఈ బలులు, ధర్మశాస్త్రం అన్నీ ఏమైపోయినాయి? ఎండ్ అయిపోయినాయి. అది ఒక పెద్ద బాల శిక్ష కూడా చెప్పబడింది క్రీస్తు నొద్దకు నడిపించడానికి. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఏమంటే, ఏటేటా బలులు అర్పించినప్పుడు ఆ కప్పబడేవి అంటే కవరింగ్ చేయబడేది. ప్రతి సంవత్సరం బలులు అర్పించినప్పుడు ప్రజలు చేసిన పాపాలు ఎలా ఉండేవంటే అంతవరకు, ఆ టైం వరకే ఉండేవి. తర్వాత మనిషి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు పాపాలన్నీ గుర్తుకొస్తూ ఉండేవి. కానీ ధర్మశాస్త్రం అనేది పాపాన్ని చూపిస్తుందే కానీ పాపాలని
నివారణ చేయలేదు, తీసివేయలేదన్నమాట. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒకే ఒక బలిని అర్పించి, ఒక్కసారి ఒకే ఒక బలి అని ఉంటుంది 9వ అధ్యాయం బలి, నిరంతరం నిలిచే ఒకే ఒక బలిగా ఆయన వచ్చి అర్పించి ఏకంగా ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు అనమాట. యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మరియతో ఏమంటున్నాడు? మీ దేవుడు మా దేవుడు, మీ తండ్రి నా తండ్రి అని అంటున్నాడా లేదా? మరి యేసు ప్రభు శిలువ కార్యం ముగించిన తర్వాత పాత నిబంధనలో భక్తులకి ఎవరికి లేని ఆధిక్యత ఎవరికి దొరికిందంటే కొత్త నిబంధన కాలంలోని భక్తులకే దొరికింది. తండ్రి అయిన అప్పుడు దేవుడుగా ఉండే దేవుడు యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత దేవుడు మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడా లేదా? అదే మాట ఇక్కడ చెప్తుంది యేసు ప్రభు. ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు మనము ఒక మాట ఉంది ఎక్కడంటే, లేవీయుల గురించి యేసు ప్రభు ఏమన్నాడంటే, వీరు పెదవులతో ఇది చేస్తారు కానీ 15 మత్తయి సువార్త 15:8 దూరంగా ఉన్నాయి. యెషయా 29:13 కూడా ఉంది. అయితే పెదవులకి ఆత్మకి వేరేగా ఉంటుంది. మన పెదవులతో ఏమైనా మాట్లాడొచ్చు పైకి, కానీ దేవుడు ఆరాధన అనేది ఎక్కడ ఉండాలని అనుకుంటున్నా అంటే హృదయంలో ఉండాలి. ఒక రియాలిటీ రియల్గా ఉండాలి, వాస్తవంగా. అసలు మనం హృదయాంతరాలలో మనకు తెలిసిన ఎవరికి తెలియదు అనమాట. మన హృదయంలో ఏముందో మనకు తెలుసు, దేవునికి తెలిసింది. దేవుడు మెచ్చదగినటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో, అంటే ఒకళ్ళు చూస్తున్నారని ఆరాధించేది కాదు ఆరాధన అంటే. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన కోసం ఏం చేశాడు, దేవుడు ఆయన యొక్క శిలువ కార్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు దానికి మనం ఏం చెల్లించాలి? ఆరాధన అంటే సాగిలపడి మ్రొక్కుట అని ఉంది మామూలుగా అర్థం. ఆయన్ని గౌరవించట, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి ఇవ్వాల్సినటువంటి యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? 5:9 ఏమంటున్నారు? నువ్వు యోగ్యుడవు, నువ్వు రక్తం ఇచ్చి ఇక్కడ కూడా ఆయన ఎవరంట? ఆయన 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడవును. ఈ 7 ముద్రలు ఎవరంటే చివరి 7 కాలంలో, శ్రమల కాలంలో భూమి మీద కుమ్మరించబడేటువంటి 7 ఇవన్నమాట పనిష్మెంట్లు. దేవుని నమ్మని ప్రజలకి దేవుడు ఇవ్వబోయేటువంటి శిక్షలు అన్నమాట. ఆ గ్రంథం విప్పవటానికి యోగ్యుడనే మాట ఎవరంటే, మన ఆరాధనకు యోగ్యుడు ఎవరంటే యేసు ప్రభు. కొత్త నిబంధన కాలంలో మొత్తం పాత నిబంధన అంతా ఆయన చేయబోయే దాన్ని గురించి విశ్వసించి రక్షణ పొందారు. మనమైతే ఆయన చేసినటువంటి శిలువ కార్యం మీద విశ్వసించి రక్షణ పొందారు. అందరికీ ఒకటే రక్షణ. అయితే వాళ్ళు రాబోయే మెస్సయ్య వస్తాడని చెప్పి ఆయన లేఖనాల్లో ప్రవక్తలు చెప్పినట్లుగానే రావటం జరిగింది. రాబోయే మెస్సయ్యను గురించి భవిష్యత్తులో విశ్వసించి వాళ్ళు రక్షణ పొందారు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత మనమందరం ఈ కాలం కొత్త నిబంధన కాలం నుంచి ఇప్పుడు జరుగుతున్న కాలంలో రక్షణ పొందబోయేవారు కొత్త నిబంధన విశ్వాసులు అన్నమాట. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు పాత నిబంధన విశ్వాసం. అందరికీ కేంద్రం ఎవరంటే యేసు ప్రభు. ఈ పరలోకంలో ఆరాధన అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఈ వర్షిప్ ఆఫ్ ద క్రియేటర్ అని ఉంది. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన ఎప్పుడు ఆరాధిస్తున్నారని. 5వ అధ్యాయంలోనే వర్షిప్ ల్యాంబ్, గొర్రెపిల్ల ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు శిలువ కార్యాన్ని ముగించి తండ్రి యొద్దకు చేరిన తర్వాత చివరి కాలం మరి పరలోకంలో అంతా ముగించిన తర్వాత ఆయనకి నిత్యము ఆరాధనే జరుగుతూ ఉంటుంది. ఈ 5వ అధ్యాయంలో ఉంటుంది, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. వర్షిప్ ఆఫ్ ద క్రియేటర్ 4వ అధ్యాయంలో. అలాగే 7వ అధ్యాయంలో చూస్తే రక్షించబడినటువంటి
ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు రక్షించబడిన తర్వాత ఆయన సన్నిధిలో పరలోకంకి వెళ్ళిన తర్వాత వర్షిప్ ఆఫ్ ద గ్రేట్ మల్టిట్యూడ్, గొప్ప సమూహం అని ఉంటుంది, వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. అలాగే 11వ అధ్యాయంలో ఆయన ఈ భూమిని ఏలాట ఆరంభించడానికి, రాజ్యాలన్నిటిని ఏలా ఆరంభించినప్పుడు మరి వాటి గురించి కింగ్డమ్స్, రాజ్యాలు ఏలటానికి ప్రారంభ కాలంలో కూడా ఆరాధన జరుగుతుంది. అలాగే 19వ అధ్యాయంలో ఈ లోకం మీదకి తీర్పులు రాబోయే సమయంలో కూడా ఆరాధన జరుగుతుంది. ఈ 5 రకాల ఆరాధనలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అంటే ఆరాధన అనేది ఇక శాశ్వతంగా ఉండబోతుంది అనమాట. ఈ ఆరాధన అనేది ముంగుర్తుగా మనకి ఇప్పుడు యేసు ప్రభువు నియమించాడు కదా. ఆయన అప్పగింపబోడు రాత్రి ఆయన ఏం చేశాడు, ఒక రొట్టెను ఒక పాత్రను తీసుకొని ఆయన స్టార్ట్ చేశాడు, దీన్ని నేను వచ్చు పర్యాంతం వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఏం చెప్పమన్నాడు, మీరు నిరంతరం చేయమన్నాడు. అంటే ఇప్పుడు అది ఇంకా జరగబోయిద్ది, ఇంకా అది దానికి ఆ స్టాపింగ్ అనేది లేదనమాట. ఆరాధన అనేది ఈరోజు ఆదివారం చేసే ఇది కాదు, అది నిత్యము జరిగేటువంటి ఎటర్నల్ కింగ్డమ్ అని ఉంది. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దానికి ఫ్యూచర్గా రాయబడింది ప్రకటన గ్రంథం. అంటే ప్రకటన గ్రంథంలో ఒక రకంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు వర్షిప్ 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 అనే చూస్తామన్నమాట. ఈ వర్షిప్ అనేది ఎండింగ్ కాదు అనమాట, ప్రారంభమే. ఇక్కడ మనం చేసేది ఏంటంటే దానికి గుర్తుగా, అదేమో ఫ్యూచర్, భవిష్యత్తులో చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఆరాధించేది ఏంటంటే ఇది రియాలిటీ అన్నమాట. వర్షిప్ అంటే ఏంటంటే తండ్రిని ఆరాధించాలి. క్రీస్తు వచ్చింది అందుకు, తండ్రి ప్రేమను మనకు చూపించడానికి. మరి ఆ ప్రేమ ఇప్పుడు 1వ యోహాను సువార్తలో ఏముంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ, ఈ యోహాను సువార్త మొత్తం ఇదన్నమాట, తండ్రి ప్రేమ. ఆ తర్వాత ఈ 3వ అధ్యాయంలో కానీ చూస్తే నికోదేముతో ఏమంటున్నాడు, నూతన జన్మ గురించి చెప్పాడు. ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే కొత్తగా తిరిగి జన్మించాలి. అలాగే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఏమంటున్నాడు అంటే ఆరాధన, తండ్రిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే నీ వాక్యమే సత్యం అని ఉంది కదా ఈ బోర్డు మీద. ఇక్కడ నీ వాక్యమే సత్యం, దేవుని చెప్పిన మాటే సత్యం, దేవుని వాక్కు సత్యం. మనం ఎవ్వరు మనుషుల మాటల మీద నమ్మటాల్సిన, బైబిల్ ఏం చెప్తుంది, యేసు ప్రభువుని నమ్మండి. అది అందరికి చూపించుకోవట ఇది కాదు. మనం బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడినంత మాత్రాన్ని కాదు. ఇది నూతన సంవత్సరం, 26వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. ఒక కొత్త పద్ధతిలోకి వెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని దేవుడు రేపు అడుగుతాడు. నా వాక్యానికి విధేయతలు అయ్యారా లేదా? మీరు మనుషులంటే పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయాంతరాలలో ఏ ఉద్దేశం ఎలా ఉంది, నా మీద ఎటువంటి గౌరవం ఉంది, అసలు నిజంగా మారు మనసు పొందారా, లేకపోతే పై క్రియలు వాళ్ళలాగా చేస్తున్నారా, సద్దుకాయలు పరిచయుల్లాగా. అందరూ చూసేటట్లు దాన ధర్మాలు చేసేవాళ్ళు, అందరూ చూడాలని చెప్పి అవన్నీ కట్టుకునేవాళ్ళు, ధర్మశాస్త్ర విధులు. కానీ కాలం మారిపోయింది, ఆరాధన సిస్టమ్ అనేది మారిపోయింది. బలులు కాదు, బలులు చెల్లించుట కంటే మాట వినట శ్రేష్టమని ఉంది కదా. దేవుడు ఈ కాలంలో కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినాలంట. ఆయన మాట విన్న వాళ్ళకి ఆశీర్వాదం, ఆయన మాట వినని వాళ్ళకి అది రేపు తీర్పులో అడుగుతాడు రేపు. అందుకని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం ఏమంటుందంటే లేము తేజరిల్లు అనే మాట ఉంది కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పుచున్నాడు. క్రీస్తు యొక్క ప్రకాశము మన మీద ఎప్పుడు ఉంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే నిద్రిస్తున్నారు. నిద్ర చీకటిలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ వెలుగు పడనివ్వదన్నమాట. క్రీస్తు వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, క్రీస్తుని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ సమరయ స్త్రీ వలె ఆమె పాపాన్ని ఇంక వేరే వాళ్ళు అయితే తప్పించుకోవడానికి కోషిష్ చేసింది, ఆమె తప్పించుకోవాలని చూసింది. కానీ యేసు ప్రభు ఆమెను వదిలిపెట్టల. ఆమె యొక్క రహస్య జీవితాన్ని ఆమె ముందు ఉంచి క్రీస్తు నేనే అని ఆమె చెప్పి ఆమె జీవితం మారిపోయింది.
ఆమె ఆ సమరయ అందరికి వెళ్ళి మరి పిలుచుకొని వచ్చింది, రండి నాతో చెప్పి నేను చేసింది అన్నీ చెప్పాడు ఆయన క్రీస్తు కాడా అని. అయితే శిష్యులు వచ్చినప్పుడు మరి ఇది ఆకలి కొనలేదా అంటే, నాకు కావలసిన భోజనం అది వేరుగా ఉంది. యేసుప్రభుకు కావలసినది ఏంటంటే ఆత్మల రక్షణ అనమాట. అది అందుకని ఆయన ఆయన ఆత్మలను రక్షించడానికి, నశించి దానిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని మరి దారబోసి మనకేం చేశాడంటే, నిజ దేవుణ్ణి, నిజ ఆరాధకు ఎలా ఉంటుందో అని చూపించి వెళ్ళాడు. అది ఇందాక చెప్పాను గుర్తుందా? మరియతో ఏమన్నాడు? 20 లాస్ట్లో యోహాను సువార్తలో, నా తండ్రి మీ దేవుడు కనపడలేదు. ఎన్నో వచ్చిందమ్మా? ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? శిష్యులు కాస్త ఏమయ్యారు? సహోదరులు అయ్యారు. యేసుక్రీస్తుకి సహోదరులమే. ఇక్కడ సహోదరులు అని చెప్పినప్పుడు స్త్రీలు ఏమవ్వాలి? సహోదరులు అవ్వాలి. యేసు ప్రభుకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. అయితే ఏమంటున్నాడంటే, మీ సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రి. మీ తండ్రి ఎవరో? నా తండ్రి ఆయనే. యేసు ప్రభు తండ్రి మనకేమయ్యాడు? ఇప్పుడు మనకు కూడా తండ్రి అయ్యాడు. అలాగే నా దేవుడు, యేసు ప్రభు దేవుడు ఎవరంటే, ఏ దేవుడు? మన దేవుడు కూడా ఆ దేవుడే. ఇప్పుడు పాత నిబంధన కాలంలో దేవునికి మనుషులకి సంబంధం లేదు. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఏమైంది? మనము ఆరాధించే దేవుడే మన తండ్రి అయ్యాడు. ఎవరి ద్వారా అయ్యాడు? యేసు ప్రభు ద్వారా. ఎలా అయ్యాడు? ఆయన చేసినటువంటి సిలువ కార్యం ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తంలో. ఇప్పుడు అర్థమైందా లేదా మీకు? ఆ రిలేషన్షిప్ అనేది ఎట్లా మారింది? ఆ కాలంలో దేవుడు అంటేనే దూరంగా నిలబడాలి. దేవుని సన్నిధిలో 1 సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఇప్పుడైతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా మీ ఇంట్లో ఉండైనా ప్రార్థన చేసుకోవచ్చు, మందిరంలో నుండి ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలోకి ఎప్పుడైనా వెళ్ళిపోయే భాగ్యం ఏమైంది? యేసు ప్రభు ద్వారా మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనం చెప్తే ఏం చేస్తాడంటే ఆయన వింటాడు. వినే దేవుడు. అది ఎప్పుడు దాకా వింటాడంటే, సంఘం ఎత్తపడిన పోయినంత వరకు ఆయన పరిచర్య ఏంటంటే, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు యేసు ప్రభు. ఎందుకు ఉన్నాడు అక్కడంటే మన కోసమే. మనం ఏది చెప్పుకుంటే అది వింటాడు. తండ్రిని వేడుకుంటాడు. మన పేరు తెలుసు ఆయనకి, మనకి తెలియదేమో కానీ తర్వాత మన పేరుని తండ్రి సన్నిధిలో ఆయన చెప్తాడు. ఫలానా వాళ్ళు నాకు ప్రార్థన చేశారు, వినండి. విన్నపం చేస్తాడు అనమాట. అంత గొప్ప మరి ఒక దాన్ని ఏం చేశాడంటే, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనమాట. ఇందులో కొత్త నిబంధన ఆరాధన అంటే ఇది. కొత్త నిబంధన దేవుడు మనకి చూపించుకునేది కాదు, దేవుడు చూడాలి, దేవుడు ఇష్టపడాలి. అందుకని మనం ఏం చేస్తామంటే, ప్రతి ఆదివారం దీనికి మళ్ళా ప్రతి ఆదివారం వింటూ ఉంటాం కదా, దీన్ని మనం ఎలా పొందాలి? ఒక వారం ముందే ప్రిపేర్ అవ్వాలని ఉంది. ఐ థింక్ ఒకటి ఆ వర్షిప్లో లాస్ట్ అర్థం ఏముందంటే, ఒక వాక్యం చదువుతారా? 17 పరమగీతాలు 7:13 అనుకుంటా. పచ్చి ఫలం, పాత ఫలములు, క్రొత్త ఫలములు అని ఉంటుంది. ఒక్క నిమిషం. అది దేవునికి హెబ్రీ పత్రికలో ఒకటి ఏముందంటే, లిప్ సర్వీస్ అని ఉంది. ఆయనకి మనం చెల్లించాల్సింది ఏంది? 13 హెబ్రీలకి జిహ్వా ఫలములు అంటే మనం దేవునికి ఏం చెల్లించగలం? మా నాలుగు ఉంది, దేవుడు 4 ఇచ్చాడు. 4తోటి మనం ఆయన్ని ఏం చేస్తాం? పొగుడుతాము.
ఆయన చేసినవన్నీ మనం ఒప్పుకుంటాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, మానవులం కాబట్టి. మరి ఇంకేమి ఇవ్వగలం అంత గొప్ప దేవునికి? అయితే మనము ఇంకోటి రోమపత్రికలో ఉంది కదా, సజీవ యాగముగా మీ శరీరాలని సమర్పించుకోండి అన్న. సజీవ యాగముగా అంటే ఏంది? సాక్రిఫైసెస్, లివింగ్ సాక్రిఫైసెస్ అంటే మనం బ్రతికి ఉన్నాము, కానీ మనం దేవునికి మనం రియల్గా చేయాల్సింది అన్నట్టు మనం చేసే ఒక్క పని అయినా రియాలిటీ అనేది ఉండాలి. అది ఇది క్రియ. మన క్రియ అనేది రక్షించబడిన తర్వాత క్రియలు అనేవి డూప్లికేట్గా ఉండకూడదు, రియాలిటీగా ఉండాలి, క్లీన్గా ఉండాలన్నమాట. మనుషులు చూసినా చూడకపోయినా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం. చిన్న క్రియల్లో కూడా అబద్ధం ఆడినప్పటికీ మనం చేసే క్రియలన్నీ మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని దృష్టిలో మన జీవన విధానం ఎట్లా ఉంది, అది ఆరాధన అయినా సరే మనం దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకని ఆ మాట ఉందంటే ఇక్కడ రాయబడింది. మనం వర్షిప్లో ఇంకొక ఏంటంటే మనం వర్షిప్ చేస్తున్నామనే గుర్తుగా దేవునికి కొద్దిగా ఇవ్వాలి అనమాట. ద్వితీయోపదేశ కాండములు ఏముందంటే, మీరు ఒట్టి చేతులతో రాకూడదు దేవుని సన్నిధిలో. ఇజ్రాయిలీలు ఏమో 10వ భాగం ఇచ్చేవాళ్ళు, ఆ పంటలో మొదటి పంట తీసుకొని వచ్చేవాళ్ళు దేవుని కృతజ్ఞతగా. అయితే ఇక్కడ మనం పరమగీతాల్లో చదివింది ఏంటంటే ఫలాలు అనమాట. భక్తి ఆరాధన అనేది ఒక ఫలములు కూడా మనం స్పిరిచువల్గా చెప్పాలంటే జిహ్వా ఫలములు, అవి దేవునికి మనం నోటితో అర్పించేవి. అలాగే మన చేతులతో పేదలకి సహాయం చేయటం, కానీ దేవునికి కొంచెం మనకు వారంలో ఉంది, మీరు వర్ధిల్లిన కొలది కొంచెం మీరు మీ సొమ్ములో కొంచెం తీసి పెట్టండి. అయినా పేదవాళ్ళమైనప్పటికి కూడా మనకున్న దాంట్లోనే దేవునికి ఒట్టి చేతులతో ఆరాధన అనేది కూడా ఇది కూడా చెప్తున్నాను. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకుండా మన క్రియలు అలాగే ఉండాలి. మన లిప్ సర్వీస్ అండ్ హ్యాండ్ సర్వీస్ అంటే దేవునికి ఇచ్చే దాంట్లో కూడా మనం ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. ఈ ఆరాధన అనేది ఇదే అనమాట. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసింది. ఆ కాలం యేసు ప్రభు చెప్పిన కాలం, ఆ కాలం నుంచి రేపు సంఘం ఎత్తబడినంత వరకు కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆరాధన అనేది మన మనస్సుతోటి ఆరాధించాలి, దేవుడు మెచ్చుకునే విధంగా చేయాలి.